ముఖ్య అతిథిగా వచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు అమితా లక్ష్మణ్ గారు రావడం నిజంగా చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఆయన కూడా అభివృద్ధి ఎలా కావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి, మన ప్రాంతంలో ఏం అవసరం ఉన్నాయని నిత్యం ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి, ఈ ప్రాంతం పూర్తిగా ఎనగడిన ప్రాంతం కాబట్టి ఒకరికొకరు తోడై అన్ని కూడా ఆలోచన చేయాల్సిన విషయంలో ఈ రోజు మన ముందున్న అంబికా లక్ష్మణ్ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవమ్మ గారికి, మరియు మన ఈ గ్రామ కమిటీ ఈ నాయకుడైన మన ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు గ్రామ కమిటీ అందరికి కూడా, అలాగే హనుమంత్ రెడ్డికి, మరి నగేష్ గారికి, మన కుమార్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అధికారులకు అనధికారులకు అందరికీ పేరు పేరుగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు తిరిగి క్లారిటీ ఇవ్వడం జరిగింది. తొలి అడుగు అంటే ఇంకా ఇప్పుడే పిల్లలు పుట్టిన తర్వాత తొలి అడుగు అయితే వేస్తారో ఆ రోజు మనం ఇంట్లో పండుగ చేసుకుంటాం. అంటే కృష్ణుడు మన ఇంటికి నడుచుకొచ్చిన దాని మాదిరిగా మనం పండుగ చేసుకుంటాం. అంటే గడిచిన 5 ఏళ్లలో మన రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేశారు. ఆ సర్వనాశనం నుంచి కూడా మనం ఈరోజు తొలి అడుగు వేశాం. ఆ తొలి అడుగులో ఎన్ని కార్యక్రమాలు చేశారంటే కూడా చెప్పినన్ని కార్యక్రమాలు అందరూ కూడా వివరించడం జరిగింది. అంటే తల్లికి వందనం కావచ్చు, మరిపోతే ఇంటికి 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి 4000 పింఛన్, 4000, 6000, 10,000, 15,000 ఏ స్టేజ్లోనూ అందరికి కూడా పింఛన్ ఒకేసారి పెంచడం అంటే చిన్న విషయం కాదు. మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అంతమంది కూడా పింఛన్ పెంచడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే అది కాకుండా మహిళలు అక్కగారికి, చెల్లెళ్ళకి, అమ్మగారికి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు బస్సు ఎక్కి గురువుగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటే మా తల్లి, మీరు ఇంట్లో మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని అందరూ కూడా వదిలేసిపోతండి. వాళ్ళకి సకాలంలో వంట చేసి పెట్టి పోతున్నారు. ఎందుకంటే ఇది కర్ణాటక రాష్ట్రంలో ఏ దేవాలయాలు చూసినా ఫుల్ గా ఉన్నాయంట. ఏమంటే అక్కడ కూడా మహిళ ఉచిత బస్సు వేశారు కాబట్టి వాళ్ళు అట్లా పోతున్నారంట. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా ఇంకా ఎలా చేయాలని తీర్చిదిద్దడానికి అన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. మన ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో బాగుంటున్నది మా నమ్మకం. ఖచ్చితంగా బాగుండేటట్టు చేస్తాడనేది. ఎందుకంటే చాలా ఆయన అనుభవం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం కూడా మనం అందరం చేసుకునే అదృష్టం. ఎందుకంటే 75 ఏళ్ల వయసులో ఆయనకి ఏమీ కాబట్టదు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఏది మనకైతే మనం ఎక్కడా లేని రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందో మన దేశంలో అంటే అది మన రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో ముందు ఎప్పుడు కూడా నంబర్ 1 గా ఉండేది. అలాంటి రాష్ట్రాన్ని ఏ రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్ రెడ్డిని ప్రజలు ఖచ్చితమైన తగు గుణపాఠంతో మనకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఆ మెజార్టీలో గెలిపడం, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు ఇంకా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు ఇంకా ఏమేమి కావాలి అన్ని కూడా వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మమ్మల్ని అందరూ కూడా ఈ నెల రోజులు ప్రతి గ్రామంలో పర్యటించమని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు రావడం, ఇంకా కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అన్ని కూడా దగ్గరుండి పరిష్కరించే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. మా ద్వారా, అధికారుల ద్వారా మీ సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయి. ఇంకా కొంతమందికి తల్లికి వందనం పడకపోకుంటే కూడా వాళ్ళకి ఆఖరి తేదీ కూడా ఉంది. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కూడా మీరు ఎంపీడీఓని కన్సల్ట్ అయితే అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే అవకాశాలు ఉంటే కూడా మిస్ అయినా ఇంకో రకంగా ఉన్న వాళ్ళకు కూడా తల్లికి వందనం పడే ఏర్పాట్లు చేస్తారు. అలాగే 1వ తరగతి చదువుకునే పిల్లలకు కూడా ఈ వారంలో వాళ్ళు కూడా తల్లికి వందనం పడుతుంది. కాలేజీలో చేరే పిల్లలు కూడా తల్లికి వందనం ఇద్దరికి కూడా ఈ వారంలో పడే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా పడతాయి. అలాగే ఏదైతే మనం అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో తనకు కూడా ఈ నెలలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో మన రాష్ట్ర ప్రభుత్వం కలిపి అందరి అకౌంట్లకు డబ్బులు వేయడం జరుగుతుంది. అది 3 విడతలుగా ఇస్తాడని చెప్పాడు. అది ఖచ్చితంగా ఈ నెలలో కొంత, రేపు నెలలో కొంత ఇచ్చే మార్గాలు కూడా చూస్తున్నాయి. ప్రతి అకౌంట్ లో కూడా
డబ్బులు వచ్చే ఏర్పాటు చేస్తారు. అంటే ఇంతకు ముందు జగన్ రెడ్డి ఏం చేసేవాడంటే ఇది 2 స్కీములు చేసి నేను అందరికీ ఇచ్చానని చెప్పుకునేవాడు. కానీ ఈ 2 స్కీములతో పాటు మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, ఉచిత బస్ సర్వీస్ ఇస్తున్నాడు, అలాగే రకరకాలు కూడా అన్ని స్కీములు మన చంద్రబాబు నాయుడు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధి వైపు చూస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే రైతులు బాగుండాలి. రైతులు బాగుండాలంటే ఏం చేయాలి? వాళ్ళకు కావాల్సిన పనిముట్లన్నీ ఇవ్వాలి. అంటే డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, మళ్ళీ మన గట్టికి వచ్చే మిషన్లు కావచ్చు, మళ్ళీ వాళ్ళకు కావాల్సిన ఏదైనా శనక్కాయలు కావచ్చు, మరి కొన్ని కందులు కావచ్చు, రకరకాలుగా చంద్రబాబు సర్కారంలో అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. కేంద్రం నుంచి 95 పథకాలని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి అసలు ఏ పథకం కూడా వాడుకోకుండా ఎక్కడికక్కడ గాలికి వదిలేశారు. మీకు తెలుసు, ఏ గ్రామానికి పోయినా మనకు నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్య కారణం ఎవరు? ఎందుకంటే పక్కనున్న రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో 1,00,000 కోట్లతో జలజీవన్ ప్రాజెక్ట్ అన్ని కూడా మొత్తం వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా నీళ్లు తీసుకెళ్లి గడిచిన 3-4 ఏళ్లలో అన్ని కూడా పూర్తి చేసుకున్నారు. మన రాష్ట్రం మన దురదృష్టకరం గడిచిన 5 ఏళ్లలో 2,000 కోట్లు కూడా మన రాష్ట్రంలో ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా డబ్బులన్నీ కూడా టైం అయిపోయినాయి. మన లాస్ట్ 2 నెలల క్రితం కూడా అన్ని అయిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు పైకి వెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇదంతా మాకు దురదృష్టం, ప్రతి గ్రామానికి కూడా మాకు 4-5 ప్రతి నియోజకవర్గం 400-500 కోట్లు కావాలి, కాబట్టి మాకు జలజీవన్ మిషన్ ని కూడా పునఃప్రారంభించండి అని అడిగితే మొన్ననే 9,500 కోట్లు కొన్ని గ్రామాలకు కొన్ని కాన్స్టిట్యున్సీలకు ఇచ్చారు. అందులో మంది లేదు. మన ఎంపీ గారు కూడా చెప్తున్నా జలజీవన్ సంబంధించి మాకు కూడా కొన్ని గ్రామాలు మిగిలిపోయాయి. 2,210 కోట్లు జలజీవన్ ప్రతి గ్రామంకి ఇస్తే మా అన్ని గ్రామాల్లో కూడా నీటి సౌకర్యం ఉంటుంది. దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ముందుకు వచ్చామో దాన్ని పాటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. మీ అందరూ కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా ఆ రోజు చెప్పాను ఎన్నికల సమయంలో, ఎక్కడ కూడా అవినీతికి తేవలేకోకుండా పరిపాలన చేస్తానని చెప్పాను, అవినీతి చేయనని చెప్పాను. చాలా దేవాలయాల్లో కావచ్చు, కనకదాసు కావచ్చు, అలాగే వాల్మీకి కావచ్చు, అలాగే గాంధీ విగ్రహాలు కావచ్చు, అలాగే అంబేద్కర్ విగ్రహాల దగ్గర కావచ్చు, అలాగే ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర కావచ్చు, అన్ని విగ్రహాల దగ్గర ఆ రోజు ప్రమాణం చేసి చెప్పాను మేము ఎక్కడ అవినీతి చేయం, అవినీతి చేయకోకుండా ముందుకు కొనసాగుతాం. అదే దాంట్లోనే కొనసాగుతున్నాం. అదే తొలడుగు ఇప్పుడు అయింది. తర్వాత మీ సహకారం కావాలి. ఇద్దరితో ఆగదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన అభివృద్ధికి బాగా ఉంటుంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఇచ్చి 5 ఏళ్ల తర్వాత మరీ ఇంకోరికి ఇస్తామంటే మాత్రం మన కోటి దొక్కున్నట్టే. ఒక్కసారి ఛాన్స్ అని చెప్పి వచ్చారు. ఆ ఛాన్స్ తో ఏ విధంగా మీరు 164 స్థానాలు ఇచ్చారో మీకే తెలుసు. ఎందుకు ఇస్తారు 160 స్థానాలు? మొత్తం రాష్ట్రం అంతా కూడా దుర్మార్గమైన పాలన చేశాడు కాబట్టి అలాంటి మన విజయాన్ని మాకు అందించారు. కాబట్టి ప్రజలారా, మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం, మన గ్రామం, మన తాలూకా అన్ని కూడా బాగుపడతాయి. మీరు ముఖ్యంగా చేయాల్సిన ఒకటి ఎవరేమొచ్చినా కూడా ఇంకొక దొంగ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఒక పాంప్లెట్ తీసుకొని రాబోతున్నారు. ఆ పాంప్లెట్ లో ఏదో క్యూఆర్ కోడ్ ఓపెన్ కొడితే వాళ్ళ స్కీమ్ లో స్కామ్ లో వస్తాయంట. మీరు పొరపాటు కొట్టారు, మీ అకౌంట్ లో ఏదైనా డబ్బులు ఉంటే కూడా అవి కూడా గాలిపోయే అవకాశాలు ఉన్నాయి. అది కొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ స్కామ్లు చేయడం వాళ్ళకి అలవాటు. ఆ స్కామ్ లో భాగం ఇదేమైనా ఉంటుందేమో జాగ్రత్తగా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా కూడా మనమందరం కూడా కలిసిమెలిసి అభివృద్ధి వైపు పోదాం. అన్ని రకాలు కూడా ముందుకెళ్దాం. ఇంకా ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుందాం. తప్పులు ఏదైనా ఉన్నా కూడా నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలైంది. నిజంగా ఇక్కడ 44 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఉన్నారు. వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఎంతో పట్టుదలతో ఎంతో గొప్పగా నిరంతరం పార్టీ కోసం ఎప్పటికప్పుడు కష్టపడుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ప్రతిష్ట పెంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఏ రోజు కూడా ఈరోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నామంటే కేవలం మీ దయాదర్శనలపై ఉన్నామని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి మన పార్టీలో మనం అందరం కూడా ముందుకి అభివృద్ధి వైపు చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన అయ్యగారిపల్లి గ్రామ ప్రజలకు కూడా ఇంకా కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వచ్చి ఇప్పుడు
ఏదైనా రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వగలిగితే నాకు సంబంధించి ఏమైనా ఉంటే నేను చేస్తా. నేను కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ లెటర్ ని పైకి పంపించడం జరుగుతుంది. పైన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన కూడా జలజీవనం సంబంధించి మన కాన్స్టిట్యున్సీకి ఏదైతే ఉందో అన్ని నీళ్లు వస్తే మాత్రం అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకొక విషయం మీకు తెలియజేయాలి, ప్రతి చోట కూడా శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు వాళ్ళు ఆ రోజు తయారు చేశారు. ఆ రోజు వాళ్ళ మనుషుల్ని దానిలో పనికి పెట్టుకున్నారు, సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇచ్చుకున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 కోట్లు వాళ్ళకి చెల్లించడం జరిగింది. అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెల్లించాల్సిన అమౌంట్ ఎంత ఉంటుందంటే 4 కోట్లు మాత్రమే ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టిన బాకీలతో సహా మనం 24 కోట్లు చెల్లించామంటే అంటే వాళ్ళు 3-4 సంవత్సరాల నుంచి పెట్టిన బాకీలు కూడా మనం చెల్లించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత కష్టకాలంలో ఇంత ఎండాకాలంలో కూడా మనకు నీళ్లు రాకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీది. ప్రతి చోట కూడా ప్రతి ఒక్క తల్లి మన ఒక గ్రామానికి అయితే తల్లి ఏడుస్తుంది, నాయన మాకు నీళ్లు కావాలని. నాకు చాలా బాధ అయింది. ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడి, సార్ మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మీకు తెలియదు, మాకు ఎక్కడ కూడా నీటి సౌకర్యం, ఎక్కడ నదులు లేవు, ఏ రకమైన కాలువలు లేవు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ రోజు ఆయన కూడా ఈ రోజు రాత్రికి మన కళ్యాణదుర్గ ప్రాంతానికి నిన్న రాత్రికి చేరాయి. ఈ రోజు మన కళ్యాణదుర్గ పట్టణానికి నీళ్లు వస్తాయి. రేపు ఎల్లుండి అన్ని గ్రామాలకు కూడా నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తున్నామని మేము కూడా తెలియజేస్తున్నాం. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటా. ఇంకొకటి సూర్యాకర్ అని ఏదైతే మన ఎస్సీలు ఉన్నారో ఎస్సీ కాలనీలు ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఏదైతే సూర్యాకర్ సంబంధించి వాళ్ళ ఇంటి పైన ప్యానల్ వేసిపోయి వాళ్ళు ప్యానల్ వేసి రకరకాల అన్ని వాళ్ళే బిగించిపోతారు. అందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా ఉచితంగా ఈ సోలార్ ప్యానల్ బిగించి వాళ్ళ ఇంటి పైన కరెంట్ వచ్చే ఏర్పాటు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో ఉపయోగమైన విధంగా చేయడం జరిగింది. ఒకటే అధికారులకు కూడా తెలియజేస్తున్నా, అలాగే మీకు ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకు తెలియజేస్తున్నా, మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. మీ ఇంటి మిద్ది మీద మీరు ఇస్తే ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే మీ ఇంటికి సోలార్ వేసిపోతారు. మీ ఇంట్లో లైట్లు వెలుగుతాయి. అలాగే మీరు ఏదైనా స్టవ్ పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. ఫ్రీగా మీ ఇంటికి కరెంట్ వస్తుంది. 2 మెగావాట్లు మీ ఇంటికి కూడా ఫ్రీగా వచ్చే ఏర్పాట్లు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అలాగే రకరకాలు కూడా బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళకి 80% కడితే 20% కడితే 80% ఉచితంగా వస్తుంది. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఉపయోగకరం. మీరు ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచన చేయదండి. ఒక్కసారి మన అందరూ కూడా మన నాయకుల ద్వారా తెలియజేస్తా ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రతి ఇంటి పైన కూడా మనం సూర్యాకర్ తీసుకోవాలనే అభిప్రాయం కూడా చెప్తాం. మీరందరూ కూడా ఎంత బాగా అయితే అంత బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే ఓసీలకి 70% ఉచితం, 30% మాత్రం వాళ్ళు కట్టాలి. ఏదేమైనా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు మన ముఖ్యమంత్రి గారు. నీళ్లు తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మన నీళ్లు తేవాలంటే మనకి పోలవరం పూర్తి చేయాలి. పోలవరం పూర్తి చేస్తే మనకు శ్రీశైలం డ్యామ్ నీళ్లు వస్తాయి. శ్రీశైలం డ్యామ్ నుంచి మన జీడిపల్లికి వస్తాయి. జీడిపల్లి నుంచి మన భైరవన్ తిప్పుకు వస్తాయి. ఇవన్నీ కూడా అన్ని ప్రారంభమైనాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మన జీడిపల్లికి నీళ్లు వస్తున్నాయి. ఆ జీడిపల్లి నుంచి మనం భైరవాన్ తిప్పకు కావచ్చు, లేదా మన చెట్టూరు మండలానికి సంబంధించి చెట్టూరు చెరువు, బొలకలేటి చెరువు అన్ని చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం కానీ, అలాగే కుందర్పు బ్రాంచ్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా మనం ఎన్నికల సమయంలో చెప్పాం 2.5 సంవత్సరంలో బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని. ఒకటి మాత్రం చెప్పాలి, రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో, రైతుల భూమి అయితే ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి గడిచిన 5 ఏళ్లలో కూడా ఏ రైతుకి ఎంత భూమి పోతుంది, ఏ రైతుకి ఎంత డబ్బు రావాలి, ఎవరి అకౌంట్లోకి వేయాలనేది ఏది కూడా వాళ్ళు చేయకోకుండా వాళ్ళు ఎక్కడికే వదిలేసి పూర్తిగా నిర్వీర్యం చేసేసి దానికి వదిలేశారు. ఇప్పుడు ఆ పనంతా చేయడానికి మనకు 6-7 నెలలు 8 నెలలు పట్టింది. అదంతా కూడా పూర్తి అవుతున్నాయి. త్వరగా ఒకటి కూడా రైతుల అకౌంట్లో కూడా ఇంకొక రాబోయే 10 రోజుల్లో కొంతగా డబ్బులు పడే అవకాశం అందరూ కూడా పడతాయి. ఒక్కొక్కరుగా ఖచ్చితంగా అది మా బాధ్యత. రైతులు ముందు కాలు ఇచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు కాలు తవ్వాల్సిన వాళ్ళు కానీ ఏదేమైనా కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత నేను మా పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా తీసుకుంటానని సభలో తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే భారవంతిమ ప్రాజెక్ట్ ఉందో 5వ తారీఖు అంటే రేపు లేకుండా మర్నాడు
పునఃప్రారంభిస్తున్నాం. దాన్ని కూడా మన ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, అలాగే విప్ గారు కాళూ శ్రీనివాస్ గారు, మన ఎంపీ గారు, నేను నలుగురు వెళ్లి మన కలెక్టర్ ద్వారా దాన్ని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఫస్ట్ ప్రారంభించి తర్వాత స్లోగా ఒకేసారి దాన్ని పికప్ చేయడం కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి స్లోగా దాన్ని కదిలిస్తూ మనం అనుకునే టైం ప్రకారం కంప్లీట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఇంకా కూడా చాలా సమస్యలు మన గ్రామాల్లో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మొన్ననే మీరు చూశారు మన ములకలేళ్ళు సర్పంచ్ ఏ విధంగా బాధపడ్డాడో. గడిచిన 4 ఏళ్లలో అంటే వాళ్ళకి అంటే 5 ఏళ్లు గడిచినా కానీ 4 ఏళ్లలో ఏ ఒక్క రూపాయి కూడా సర్పంచ్ అకౌంట్ లేని డబ్బులు రాలేదు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే సర్పంచ్ల అకౌంట్ లేక గ్రామం అభివృద్ధి కావాలంటే గ్రామ స్థాయి నుంచి కూడా వాళ్ళ అకౌంట్ లేక డబ్బులు వేయాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో మన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్పంచ్ అకౌంట్లకి డబ్బులు వేయడం జరిగింది. చాలా మంది సర్పంచులు సద్వినియోగం చేస్తున్నారు, కానీ చాలా మంది సర్పంచులు దుర్వినియోగం కూడా చేస్తున్నారు. అదేదో వాళ్ళ సొత్తు అన్నట్టు దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళపైన దుర్వినియోగం అయిన పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా రకరకాలుగా ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఇక్కడున్న ఎవరైతే మాజీ మంత్రిగా పనిచేయాలంటే ఆమె గురించి చెప్పుకోవడం కూడా వృధా. ఆమె ఏదైతే పని చేసిపోయిందో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ దోసుకొని వెళ్ళిపోయి పెనుగొండలో కూర్చొని పెనుగొండ నుంచి అటే వెళ్ళిపోతుంది ఆమె. మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా మెంబర్గా ఉన్న రంగయ్య ఏ రోజు కనీసం కళ్యాణదుర్గం వైపు చూడడానికి కూడా అవకాశం లేకోకుండా, కళ్యాణదుర్గం రావడానికి కూడా వీలు లేకోకుండా వాళ్ళ పార్టీ చేసిన ఆ రోజుగా మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ దెబ్బకు భయపడి ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంతంలో అమిలేని సురేంద్రబాబు గారికి, మార్కెట్ యార్డ్ అధ్యక్షుడైనటువంటి లక్ష్మీదేవమ్మ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ కి, ఇతర అధికారులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, ఈ గ్రామ సోదర సోదరీమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మిమ్మల్ని పలకరించే కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారు మమ్మల్ని ఇద్దరికి పంపించడం జరిగింది. అంతా సంతోషంగా ఉన్నారమ్మా? అందులో చప్పట్లు కొట్టాలి మీరు. ఈ చప్పట్లు సాగిన పడాలి మన చంద్రబాబు గారు. ఎందుకంటే మన రాష్ట్రం క్షేమం నుంచి సంక్షేమానికి, విధ్వంస పరిపాలన నుంచి వికసించే పరిపాలన తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మనం గత సంవత్సరం నుంచి సుపరిపాలన అందించేటువంటి కార్యక్రమంలో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నాము. కానీ మన సార్ ఏం చెప్పారంటే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు మాత్రం అన్నారు. అంటే ఒక అడుగుతోనే మనం కొలుస్తున్నాం ఒక సంవత్సరాన్ని. ఈ అడుగులో అంటే ఒక అడుగులో వేసినప్పుడే సూపర్ 6 పథకాల్లో దాదాపుగా అన్ని పథకాలు కూడా మీ అందరికీ చేర్చేటువంటి ఒక సౌకర్యాన్ని మీకు ఇవ్వడమే కాదు, రాష్ట్రం అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుల పాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అహర్నిశలు కష్టపడుతూ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన అందరి కోసం ప్రతి రోజు కూడా 18 గంటల పాటు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానానికి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మనం నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కృతజ్ఞతాభావంగా ఈ కార్యక్రమాల్ని ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి కార్యకర్తలు, నాయకులు మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి రపా రపా అని చెప్పేసి అంటే మాకు అభ్యంతరం ఏముంది మీకే అన్నారు. ఆల్రెడీ మనంతా రపా రపా అడిచేసాం. 164 ఎమ్మెల్యే ఇంటికి పంపించేసాం ఆల్రెడీ.
ఇంకా కొత్తగా మంది రబ్బగా పాటించేది లేదు. మీరు 164 మంది ఎక్కడెక్కడ చూసుకోండి. కనీసం జైలులో ఉన్నారా, ఇళ్లలో ఉన్నారా, వీధుల్లో ఉన్నారా, లేకపోతే రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారా? ఇలాంటి పరిస్థితులలో మీరు ఉండి ఈ రోజు కూడా మీరు ఈ విపరీతమైనటువంటి ధోరణితోటి ఈ రాష్ట్ర ప్రజలను అవమానించే దిశగా మీరు మాట్లాడడం సబబు కాదని సబబుగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చేసి మీరు వెళ్ళిపోయారు ఇక్కడికి. కానీ రాష్ట్రాన్ని నడిపించాలి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలి. గతంలో మీరు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి కోసం 5 సంవత్సరాలు కేటాయిస్తే మేము 4,000 రూపాయలు వెంటనే ఇమీడియట్ గా ప్రభుత్వం చేపట్టే తెలుస్తేనే మీకు అందించే కార్యక్రమం చేయడంతో పాటు ఎలక్షన్ల ముందు 2 నెలలతోటి ఆ 2 నెలల బకాయిలు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంలో మొదటి భాగంగా పెన్షన్లు పెంచాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా ఈ యొక్క 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం. గతంలో మీరేం చెప్పారు? ఇంట్లో అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక్కరికే పరిమితం చేసి ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒక పిల్లలు చదివించుకోమంటారు, ఇంకో పిల్లల్ని కూలిపోతుంది చెప్తారా మీరు? గత 5 సంవత్సరాల పరిపాలన చేసింది అదే కదా. కాబట్టి ఈ రోజు చంద్రబాబు గారి దూరదృష్టితోటి పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలి నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇంటర్మీడియట్ లో 10 సంవత్సరాలు వెళ్లే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం బాగుపడాలనే లక్ష్యంతో అన్ని రకాల సహాయ సహకారం అందించేటువంటి కార్యక్రమాలను మనం చేపడుతున్నారు. మనమందరూ ఒకటే దృష్టి ఆలోచించాలి. ముఖ్యంగా మహిళలు మీ అందరికీ మొదటి నుంచి కూడా పెద్దపీట వేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా భారతదేశంలో డ్వాక్రా గ్రూపులు మీకు ఏర్పాటు చేసి తద్వారా మీకు రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలబడి మీరు ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉన్నటువంటి గ్రూపులు ఉన్నాయి. కాబట్టి మీ అందరి కోసం ఆనాడే దీపం పథకం ద్వారా మీ కళల్లో కన్నీరు చూడకూడదు, కట్ల పొయ్యిలో మీరు వండకూడదు, గ్యాస్ పొయ్యి ఉండాలని చెప్పేసి ఆ రోజు దీపం పథకం ద్వారా మీరు అందరికీ కూడా గ్యాస్ స్టవ్లు ఇచ్చి సిలిండర్లు ఇచ్చిన వ్యక్తి ఈ రోజు మళ్ళీ మీ అందరి కోసం 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారు పనిచేస్తున్నారు. కాబట్టి మహిళామలు దయచేసి మీరంతా గుర్తించండి. మీ అందరికీ బరువు ఉండకూడదు, సంసారం మీకు ఒక భారం కాకుండా ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి మనందరూ కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. మీరందరూ నలుగురితో కూర్చున్నప్పుడు మీ పక్కింటి వాళ్ళతో ఎదురు మాట్లాడినప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అందరికీ మంచి చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్రంలో సమస్యలను కూడా ఆకలింపు చేసుకుని ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మనం ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడిగా కల్పించాలి యువత ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల్ని అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక సంస్థలుగా మనం కలిసి అనేక పారిశ్రామిక రంగాల్లో వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ రోజు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు మన 9 లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రావడానికి వారు ముఖ్య కారకులై అదేవిధంగా యువతకి ఉద్యోగులు ఇప్పించేటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా మరోవైపున ఆయన చేస్తున్న సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అన్ని స్కూళ్లలో కూడా మంచి చదువు ఇప్పించాలనే లక్ష్యంతో మొదలు పెట్టినటువంటి మొదటి సంవత్సరంలోనే 10th క్లాస్ లో అత్యధిక రిజల్ట్స్ ఇన్ని సంవత్సరాల పరిపాలనలో ఏ విద్యాశాఖ మంత్రి చేయనటువంటి ఒక సంస్కరణ వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక పర్సెంటేజ్ 10th క్లాస్ పాస్ అయ్యేటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేసుకోవాలి. ఈ విధంగా మోడల్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటూ ప్రాథమిక పాఠశాలలో కావాల్సినటువంటి సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ ఇంకా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ముందుకు వస్తున్నటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆధారంలో ఈ రోజు విద్యాశాఖ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఇద్దరు కూడా ఒకరి మించి ఒకరు పోటీ పడుతూ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకరిస్తున్న పరిస్థితిని మనం తెలియజేసిన బాధ్యత ఉంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తూచా తప్పకుండా చేసే సిద్ధంగా ఉన్నారు. అది అతి త్వరలోనే మీ అందరికీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మన ప్రాంతానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి తీసుకొస్తారనేటువంటి లక్ష్యంతో మీరు ఇచ్చే తీర్పు ఏదైతే ఎన్నికల తీర్పు ఉందో ఆ తీర్పు కట్టుబడి నేను కూడా ఎంపీగా నా వంతు ఛాయ్ రక్తుల ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయాలన్నా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సూచనతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకురాబోతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటే చెప్పాలి, గ్రామాల వారికి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి ఆలోచన తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన కార్యకర్తలు నాయకులు చేయాలి. ప్రత్యేకించి బూత్ ఏజెంట్ సంబంధించినటువంటి 16 బూతులు
అదేవిధంగా క్లస్టర్లు, అదేవిధంగా యూనిట్లు, ప్రత్యేకించి కేఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు, వీరందరి బాధ్యతగా భావించి మనందరూ కూడా ఈ సుపరిపాలనకి సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు ఇస్తున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. వికాసానికి మన తెలుగుదేశం పరిపాలన వచ్చి 1 సంవత్సర కాలం పట్టింది. మరి ఈ సంవత్సర కాలంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను మనందరం కూడా తెలుసుకొని చైతన్యవంతులు కావాలని ఈ రోజు మన సార్ గారు ఈ రోజు మన గ్రామానికి విచ్చేశారు. అలాగే మనకి ఏదైనా సమస్యలు మన సూపర్ 6 పథకాలు, ఎన్నికల హామీలో ఏవైతే ఈ సూపర్ 6 పథకాలకు హామీలు ఇచ్చారో అందులో ఆల్మోస్ట్ అన్ని కూడా నెరవేర్చే దిశగా ఈ రోజు అభివృద్ధి ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి ఈ రోజు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల తల్లుల ఖాతాలోకి 15,000 జమ అయ్యాయి. మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మొదటి నెల నుండి కూడా 4,000 పింఛన్ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. మరి ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 పింఛన్ పెంచడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. కానీ నేడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుండి కూడా 4,000 పింఛన్ ఇచ్చారు. మరి అలాగే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారు. మరి ఈ సూపర్ 6 పథకాలే కాకుండా ఈరోజు సూపర్ 6 పథకాల్లో లేనివి అంటే మనం రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి మన డ్రిప్ ఇరిగేషన్ పైపులు మరియు స్ప్రింక్లర్లు కూడా 90% సబ్సిడీతో ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందిస్తుంది. ఇది మనమందరం కూడా తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ విడుదల చేసి ఎంతో మందికి పేద కుటుంబాలకు అండగా నిలిచారు. మరి అలాగే ఈ రోజు అన్న క్యాంటీన్లను పునరుద్ధరణ చేసి ఎంతో మందికి 5 రూపాయలకే ఉచితంగా అంటే ఎక్కువ నాణ్యతతో 5 రూపాయలకే పేదవాళ్ళు ఎంతో మంది కడుపు నింపుతున్నారు. ఇవన్నీ కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఇంకా ఈ 1 సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చేశారంటే రాబో ఇంకా 4 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దగల సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని మనం అందరం కూడా తెలుసుకోవాలి. మరి ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మన అమలనేని సురేంద్రరావు గారు రావడం నిజంగా మనం చేసుకున్న ఒక అదృష్టం. ఆయన సొంత నిధులతో ఉచిత డిఎస్సి కోచింగ్ అయితేనేమి, రోడ్ల మరమ్మతులు అయితేనేమి, ఎన్నో దేవాలయాలకు మరియు విగ్రహాలకు విరాళాలను ఇచ్చారు. మరి తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా తన వంతు సాయం చేస్తూ ఎంతో మంది ప్రజల గుండెల్లో ఈ రోజు దేవుడుగా నిలుస్తున్నారు. మరి ఈ రోజు 3,000 మందికి జాబ్ మేళాలో ఉచితంగా జాబ్ మేళాలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. అలా ఎంతో మందికి